హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఎపిసోడ్లో ముక్కుపుడుగా అనే సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఇక మొదట్లో 100 సంవత్సరాల సంతోషంతో నడుస్తూ ఉంటుంది. ఆ ఇంటి వాళ్ళు అందరూ కలిసి తరతరాలుగా తమ ఇంట్లో ఉన్న దివ్యమైన ముక్కుపుడుగని 100 సంవత్సరాలు పూజని ఘనంగా చేయాలని ప్లానింగ్ చేస్తూ ఉంటారు. ఈ పూజ వల్ల ఊరి కీడు ఇంకా పెద్ద తొలగిపోతుంది అని నమ్మకత ఉన్న చోట భూమి పూజ చేయడానికి ఫిక్స్ అవుతూ ఉంటారు. కానీ ఈ విషయం తెలుసుకున్న మాయ ఎలా అయినా ఆ ముక్కుపుడుగని తను దక్కించుకోవాలి అని దాని గురించి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు శ్రీకర్ తన భార్య వేదవతి తమకి దూరం అయిపోయి ఎక్కడ ఉందో తెలియని పరిస్థితిలో ఉన్న అందుకే నలుగు గోళ్ళ మధ్య కూర్చొని చిన్నప్పటి నుంచి లాగానే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ప్రతి ఇయర్ ఈ ముక్కు పుడక పూజకి యాక్టివ్గా ఉండే ఈ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ టైంలో లేకుండా పోవడం తను చాలా దిగులుగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. వేద ఉంటే ఊరి వీళ్ళందరూ పెద్ద ఎదురంగా వచ్చింది అని ఎంతో గౌరవంగా పిలుచుకునే వాళ్ళు అని ఆ డేస్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక ఈ టైంలో అవని వచ్చి శ్రీకర్‌కి గట్టిగా ధైర్యం చెప్తూ ఉంటుంది. ధైర్యం తలిచిన దాని వెనుక కారణాలు ఉంటాయి. రేపు పూజ సమయానికి ఆ అమ్మవారే వేద అత్తని తిరిగి రప్పిస్తుంది ఏమో అని పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇంటి వాళ్ళలో ఉన్న ఒక ఆవిడ మాత్రం వేద తప్పు చేసింది కాబట్టే అమ్మవారు తనని దూరం పెట్టింది అని, అందుకే తిరిగి రావట్లేదు అని అంటూ ఉంటుంది. దానికి అవని రివర్స్‌లో కౌంటర్ ఇస్తూ ఉంటుంది. అమ్మవారు ఎప్పటికీ తప్పులని సర్దిస్తుంది కానీ పర్మనెంట్‌లీ దూరం పెట్టదు అని ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.